నాయనార్ల గాథలు భక్త కన్నప్ప నేత్రేశ నాయనారు. పాశుపతాన్ని సాధించడం అర్జునుడికి చాలా అవసరం. అందుకే పరమేశ్వరుణ్ణి గురించి ఘోరమైన తపస్సుని ఆచరిస్తున్నాడు. భక్త సులభుడైన పరమేశ్వరుడు సంతోషించాడు. సర్వవ్యాపకుడైన స్వామికి ఆ భక్తుని కోరిక ఏమిటో తెలీదా? అయినా సరే ప్రసాదించాల్సింది పాశుపతం. కాబట్టి వరాన్ని అనుగ్రహించే ముందు అర్జునుణ్ణి పరీక్షించాలి అనుకున్నాడు. కిరాత వేషాన్ని ధరించి అర్జునుడి ముందు నిలిచాడు. ఆ తరువాత అర్జునుడికి శివుడు పాశుపతాన్ని ప్రసాదించినప్పటికీ శివుడు కిరాతుడై తన ముందు ప్రత్యక్షమైన ఆ సమయంలో తన ముందు నిలిచింది సాక్షాత్తు ఆ పరమశివుడే అన్నది అర్జునుడు గ్రహించలేకపోయాడు. అదే అతన్ని మరుజన్మలో కిరాతునిగా జన్మించేలా చేసింది. శివలీల చూడండి. ఆ కిరాతుని జన్మమే అర్జునుడికి మహాశివభక్తులైన నాయనార్ల సరసన చోటు కల్పించింది. ఈ ఉదంతాన్ని శ్రీకాళహస్తీశ్వర పురాణం విశదంగా తెలియజేస్తోంది. అర్జునుడు నాయనారుగా మారిన భక్తిరస సమన్వితమైన కథని ఇప్పుడు తెలుసుకుందాం. అది పోతప్పినాడు రాజ్యం. అందులో ఉడుపూర్ అనే ఒక బోయల గ్రామముంది. దానికి రాజు నాగడు, అతని భార్య దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు. ఆ స్వామి దయవలన వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి నాగడు తిన్నడు అని పేరు పెట్టి బోయరాజు నేర్చుకోవలసిన విద్యలన్నీ నేర్పించాడు. తిన్నడు ఏకసంధాగ్రాహి, విలువిద్యలో గొప్ప యోధుడని పేరు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే ఆ బోయరాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు. తిన్నడి మనసు కూడా స్వచ్ఛమైంది. ధర్మము అతని మార్గమైంది. దాంతో మంచి పాలకుడని పేరు కూడా తెచ్చుకున్నాడు. ధర్మము, న్యాయము, స్వచ్ఛమైన సమర్పణ ఎక్కడుంటాయో అక్కడ పరమాత్ముణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఆహ్వానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా అక్కడ ప్రకటితమవుతాడు. బోయల కులధర్మం వేట. వేటాడిన జంతువులని పచనం చేసి ఆహారంగా స్వీకరిస్తారు. వారి దృష్టిలో ఆహారం అంటే అదే. తిన్నడు ఈ ఆటవిక ధర్మంలోనూ జీవకారుణ్యాన్ని పాటించేవాడు. జంతువుల్లో పిల్లలని, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులని అతను వేటాడేవాడు కాదు. ఇదిలా ఉండగా ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు. మంచి అడవి పందిని చూసి వెంటపడ్డాడు. నాముడు, కాముడు అనే తన అనుచరులు ఇద్దరితో కలిసి దానిని వేటాడుతున్నాడు తిన్నడు. దాదాపుగా ఆ పంది వాళ్ళని స్వర్ణముఖి నదీ తీరం దాకా తీసుకువెళ్ళాక అక్కడ తిన్నడి బాణానికి బలయింది. అలసిపోయిన తిన్నడు, అతని అనుచరులు ఆ స్వర్ణముఖి నదిలో నీటిని తాగారు. ఆ పవిత్ర తీర్థం ప్రభావమేమో ఆ సమయంలో తిన్నడికి ఎదురుగ్గా ఉన్న శ్రీకాళహస్తీశ్వరుని పర్వతం దివ్య కాంతులతో కనిపించింది. ఆ పైనున్న శివయ్య దేవాలయంలోకి తనని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. ఆ దేవాలయం ఎవరిది అని నాముణ్ణి అడిగాడు తిన్నడు. అది కుడుము దేవారుది తిన్నా అని చెప్పాడు నాముడు. కుడుము దేవారు అంటే పిలక ఉన్న దేవుడు అని అర్థం. ఆ మాట శిఖతో ఉన్న శివుణ్ణి సాక్షాత్కరింపజేసిందేమో తిన్నని మనస్సులో. వెంటనే కొండ ఎక్కి ఆయన్ని చూడాలన్న స్ఫురణ, తీవ్రమైన వాంఛ కలిగాయి తిన్నడికి. వెంటనే ఆ కొండపైకి ఎక్కసాగాడు. ఈశ్వరుడు కొలువైన ఆ శిఖరం మాత్రం సామాన్యమైనదా? సప్త చక్రాలలో ఉన్నతమైన సహస్రార సమానమైనది కదూ. ఒక్కో అంచుని అధిగమిస్తూ ఉంటే శరీరం తేలికగా మారుతున్న అనుభూతి కలుగుతోంది.
ఆ శిఖరం పైన తన జీవన లక్ష్యం సాకారమవుతున్నట్టు అనిపించింది. నారాయణుణ్ణి చూసిన అన్నమాచార్యునిలా, రాముని దర్శనంతో పరవశించిపోయిన త్యాగయ్యలా, రంగని చేరిన రంగదాసిలా తిన్నడు తనని మరచి, తనువు స్పృహని విడిచి ఈశ్వర దర్శనంలో తాదాత్మ్యతని పొందాడు. కుడుముదేవారు అని పిలుచుకునే ఆ శివయ్య మీద అనంతమైన ప్రేమ అసంకల్పితంగా అతని ఆత్మలో పెల్లుబికింది. ఈ భావన కలిగేందుకు గత జన్మలో అర్జునుడిగా చేసిన నిరంతర శివారాధన, శివ తపస్సు, వాసుదేవుని సహచర్యం కారణమయ్యాయేమో కానీ ఇప్పటి జన్మలో కిరాత సంప్రదాయకుడే కదా. దాంతో ఆగమ విధులు తెలియని ఆ తిన్నడు తన పద్ధతిలో ఈశ్వరార్చన ఆరంభించాడు. ఆ శివలింగాన్ని తన 2 చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ స్వామిని ముద్దులతో ముంచేశాడు. ఆత్మానందంతో తన కన్నులు వర్షించిన ఆనంద భాష్పాలతో అభిషేకించాడు. అంతేనా? అయ్యో శివయ్య! ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా ఎట్టాగున్నావయ్యా? నీకు ఆకలైతే బువ్వ ఎవరు పెడతారు? క్రూర మృగాలు తిరిగే ఈ చోట నిన్నెవరయ్యా కాపాడతారు? అంటూ అమాయకంగా, స్వచ్ఛంగా బాధపడిపోయాడు. అనంత సృష్టిని తనలోనే నింపుకుని సృష్టి స్థితి లయలు తన కనుసన్నలతో చేసే ఆ స్వామికి తోడు, నీడ, గూడు అవసరమా? ఆకలి దప్పులు ఉంటాయా? కానీ ఆ స్వామి మీదున్న అనంతమైన ప్రేమ, అనురాగం తిన్నడిలో అటువంటి భావాలని ప్రేరేపించాయి. దాంతో ఇగో సామీ, ఇవాళ నుండి నిన్ను ఇట్టా ఉండనియ్యను. నీకు నేను వేట తెస్తా. నీకు తోడుగా, రక్షణగా ఇక్కడే ఉంటా. నీకు మరేం భయం లేదులే అని ఈశ్వరునికే అభయమిచ్చాడు తిన్నడు. అంతేకాదు, ఆయనకి మంచిగా పచనం చేసిన పంది మాంసం ముక్కలు తేవడానికి కొండని దిగడం ఆరంభించాడు. అప్పటికే కొండ కింద కాముడు వేటాడిన పంది మాంసాన్ని చక్కగా కాల్చి ఆకుదొన్నెల్లో పెట్టి ఉంచాడు. శబరి ఏ పండు రుచిగా ఉందో తాను రుచి చూసి రాములోరికి అర్పించింది. అలా ఏ మాంసం ముక్క మెత్తగా బాగా కాలి రుచికరంగా తయారయ్యుందో రుచి చూసి వాటిని ఎంచి పక్కన ఉంచనారంభించాడు తిన్నడు. ఎవరికయ్యా తిన్నా ఆ ఎంచిన ఆహారం అన్నాడు నాముడు. ఇది కొండమీదున్న శివయ్యకి పెట్టడానికి తీసుకుపోతున్నా అన్నాడు తిన్నడు. శివయ్యకా? ఆయనకి ఆహారం పెట్టే ముందు తలమీద నీళ్లు పొయ్యాలి, ఇన్ని పూలు కూడా ఎట్టాలి అని తనకు తెలిసిన పూజని చెప్పాడు నాముడు. సరేనని తిన్నడు తిన్నగా ఆ స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్ళాడు. పుక్కిటి నిండా నీరు పట్టాడు. అక్కడ ఉన్న తామర పుష్పాలని తెంపి వాటి కాడలని తన నోటిలో నీరు జారిపోకుండా జాగ్రత్తగా ఇరికించాడు. ఇక ఒక చేతిలో ఆ మాంస ఖండాలు నింపిన ఆకు దొన్నెను పట్టుకొని మరో చేతిని ఆసరాగా చేసుకుంటూ కొండని ఎక్కాడు. నోటిలో ఉన్న నీటిని ఆ ఈశ్వర లింగం పైన వదిలాడు. ఆ ఉచ్ఛిష్టమే శివాభిషేకమైంది. పూలని ఆయన మీద పడేశాడు. అది పుష్పార్చన అయింది. మాంసఖండాలని ఆయన ముందుంచాడు. అదే అమృత నైవేద్యమయ్యింది. ఆపై రాత్రంతా ఆ లింగం ముందు జాగరణ చేస్తూ విల్లు, బాణాలు పట్టుకుని కాపలా కాసేవాడు తిన్నడు. రోజూ ఇదే తంతు. నాముడు, కాముడు తిరిగి గూడానికి పోదామన్నా తిన్నడు పోనేలేదు. పైగా తల్లిదండ్రులు వచ్చి బతిమిలాడినా తన శివయ్యను తాను వీడేదే లేదని తెగేసి చెప్పాడు. తిన్నడి వ్యవహారం ఇలా ఉంటే ఆ శివాలయంలో అర్చకుడైన శివగోచారి బాధ మరోలా ఉంది. ఆగమ విహితంగా పూజించే నిష్ఠాగరిష్ఠుడైన సద్బ్రాహ్మణుడు ఆ శివగోచారి.
నిత్యమూ తాను చేసే పూజని కాదని మాంసఖండాలని గర్భాలయంలో ఉంచడం ఆయనకి భరింపశక్యం కాకుండా ఉంది. తిన్నడు వేటకు వెళ్ళిన సమయంలోనే ఆయన రావటం వలన వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడలేదు. శివగోచారి ప్రతిరోజు మంత్రయుక్తంగా స్వామికి సంప్రోక్షణ చేసి మళ్ళీ స్నానం చేసి మడిగా కుండలో స్వర్ణముఖి జలాలు తీసుకొచ్చి అభిషేకాన్ని చేసి పూలతో అలంకారం చేసి విభూతి పూసి వెంట తెచ్చిన పళ్ళు మధుర పదార్థాలు నివేదన చేసి వెళ్ళేవాడు. అలా ఆయన వెళ్ళగానే ఇలా తిన్నడు తన పద్ధతిలో అర్చనలు చేసేవాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి శివగోచారి ఇక ఆ అనాచారాన్ని సహించలేకపోయాడు. ఆపై ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖంతో ఆ ఈశ్వరునికే మొరపెట్టుకున్నాడు. ఈ ఘోర కలిని ఆపవయ్యా శివయ్యా అని ఆవేదనతో ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నడి భక్తి ఎలాంటిదో పరిచయం చెయ్యాలి అనుకున్నాడు. భక్తి ఆచారమా అనాచారమా అనేది కాదాయనకి ముఖ్యం, భక్తి మాత్రమే ముఖ్యం అని శివగోచారికి తెలియజెప్పాలని భావించాడు. మరుసటి రోజు శివగోచారిని లింగం వెనుక దాగి ఉండి అక్కడ జరిగే తంతుని గమనించమని, ఏం జరిగినా బయటకి మాత్రం రావద్దని ఆదేశించాడు. అది 6వ నాటి ఉదయం. శివగోచారి ప్రాతకాల పూజా విధిని నిర్వహించి శివుని ఆదేశానుసారం లింగం వెనుక దాగి ఉన్నాడు. ఇంతలో యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. శివుని లీలా విలాసం ఆరంభమైంది. ఆయన కుడి కన్ను నుండి రక్తం కారడం మొదలైంది. అది చూడగానే దెబ్బ తగిలిన పిల్లవాడిని చూసిన తల్లిలా తిన్నడి మనసు అల్లకల్లోలమైపోయింది. అర్చన కోసమని తాను తెచ్చిన వస్తువులన్నీ పక్కన పడేశాడు. తనకు తెలిసిన మూలికా వైద్యాన్ని ఉపయోగించి ఏవో పసరులు తెచ్చి ఆ కంటికి పూశాడు, కట్టాడు. వెంటనే శివుని కంటి నుండి రక్తం ఆగకపోగా మరింత ఉధృతంగా కారడం మొదలైంది. కంటికి మారుగా కన్నే మందు అనుకున్నాడు తిన్నడు. వెంటనే తన కన్నుని బాణం మొనతో పెకిలించి ఈశ్వరుని కన్నుకి పెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ కన్ను బాగయింది. రక్తధారలు ఆగిపోయాయి. తిన్నడు తల్లి ప్రేమని ప్రదర్శించాడు, సంతోషించాడు. లింగానికి తిరిగి ముద్దులు పెట్టాడు. తన కంటి నుండి ధారలు కారుతున్న రక్తాన్ని, నొప్పిని మరిచిపోయి శివయ్య కన్ను బాగయిందన్న ఆనందంతో నృత్యం చేశాడు. అంతలోనే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం ఆరంభించింది. మందు తెలిసిపోయింది. ఇక ఆలోచించలేదు తిన్నడు. తన 2వ కన్ను కూడా పెకిలించేశాక శివుని కన్ను ఎక్కడుందో గుర్తించలేడు. కాబట్టి శివుని కన్ను వద్ద తన పాదం బ్రొటనవేలిని గుర్తుగా పట్టి ఉంచి 2వ కంటిని పెకిలించబోయాడు. అంతే, ఒక్కసారిగా ముక్కంటి అక్కడ ప్రత్యక్షమయ్యి, కన్నప్ప ఆగు, ఆగవయ్యా కన్నప్ప, ఆగు, కన్నప్ప ఆగు అంటూ 3 సార్లు హెచ్చరిస్తూ చెయ్యి పట్టి ఆపాడు. అనుగ్రహించి, కన్నప్ప, అనితర సాధ్యమైన నీ భక్తికి మెచ్చాను. నా పట్ల నీ ఆత్మీయత, నీ తపన మునులు చేసే తపస్సు కన్నా మిన్నైనది. స్వచ్ఛమైన కల్మషం లేని మనసుతో నువ్వు చేసిన అర్చనలకి, నీ భక్తికి మెచ్చాను అని ప్రశంసించాడు. తిరిగి కన్నప్పకి నేత్రాలని ప్రసాదించాడు. శివగోచారికి అప్పుడు తిన్నని నిర్మలమైన భక్తి తెలిసి వచ్చింది. అప్పటి నుండి అనితర శివభక్తుడై కన్నప్పగా సుప్రసిద్ధుడై అంత్యాన శివలోకాన్ని పొందాడు భక్త కన్నప్ప. భక్త కన్నప్పని నేత్రేశ నాయనారు అని అంటారు. కన్నప్ప నాయనారు అని కూడా వాడుకలో ఉంది. తెలుగువారికి భక్త కన్నప్ప తెలియని వారేమీ కాదు కదా. ఆ విధంగా అరిషడ్వర్గాలని, బంధాలని, అనుబంధాలని కూడా వద్దని నిర్మల భక్తితో ఈశ్వరునికి సర్వస్య శరణాగతి చేసిన కన్నప్ప 63 మంది నాయనార్లలో చోటు దక్కించుకున్నారు. శివభక్త శిఖామణిగా అనితర సాధ్యమైన శివలోక సాయుధ్యాన్ని పొందారు. శివయ్య
అందరివాడు. భక్తితో ఎలా పిలిచినా పలుకుతాడు. అన్నింటా నిండిన పరమాత్మ ఆ ఈశ్వరుడు. తిన్నని భక్తి కథతో ఆయన ముందర వెలిగించిన ఈ చిరుదివ్వే మనలో ఆధ్యాత్మిక వెలుగులు నింపాలని, సనాతన ధర్మం వర్ధిల్లాలని ఆశిస్తూ సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి పాదారవిందార్పణమస్తు.